హలో, ఇప్పుడు నేను ప్రాన్స్ పకోడా ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ దానికి గాను మనం ప్రాన్స్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. పసుపు ఉప్పు వేసేసి అండ్ దాంట్లో మధ్యలో ఉన్న నరం కూడా తీసేసుకొని అన్నీ నీట్గా చేసేసుకొని కొద్దిగా నిమ్మకాయ కూడా వేసేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి ఉప్పు, కొద్దిగా బియ్యం పిండి, కొద్ది కారం, కొద్ది గరం మసాలా, కొద్ది కార్న్ ఫ్లోర్, కొద్ది పెప్పర్ పౌడర్, కొద్ది ధనియాల పొడి, పసుపు, బియ్యం పిండి ఇవన్నీ తీసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో వేసేసుకోవాలి బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, గరం మసాలా, పెప్పర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 ఎగ్స్ ఇవన్నీ ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ప్రాన్స్లో వేసేసుకొని మంచిగా ఆ ముక్కకి పట్టేలాగా స్మాష్ చేసుకుంటూ మంచిగా కలిపేసేసుకోవాలి. అండ్ కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకున్నాను, కొద్దిగా నిమ్మరసం కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసేసుకొని కావలిస్తే డీప్ ఫ్రిడ్జ్లో అయినా ఫ్రీజర్లో పెట్టేసుకొని ఒక 1 అవర్, మనకు టైం లేకపోతే ఒక 1 అవర్, లేకపోతే టైం ఉందంటే మార్నింగ్ మ్యారినేట్ చేసేసుకొని నైట్ చేసుకున్నా చాలా బాగుంటుంది. అండ్ కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి, లేకపోతే అంతా కలిసిపోతాయి. ఒక్కొక్క ప్రాన్ వేస్తూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అంతే, యమ్మీ ప్రాన్స్ పకోడా రెడీ అవుతుంది. నిదానంగా చేసుకోవాలి. ఇంకా నేను కొద్దిగానే ఆయిల్ వేసాను మళ్ళీ, ఎందుకంటే నాన్ వెజ్కి యూజ్ చేసిన ఆయిల్ మనం దేనికి వాడం కదా, అందుకనే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆ కొద్దిగా ఆయిల్ని కొన్ని వేసేసుకుంటూ ఇంకా ఫ్రై చేసేసుకుంటూ ఉన్నాను. చూసారా, ఇంకా ఈ కలర్ వచ్చేసిందంటే తీసేసుకోవడమే, అంతే. యమ్మీ ప్రాన్స్ పకోడా ఈజ్ రెడీ. మంచిగా ఈవినింగ్ స్నాక్లోకి కాఫీ విత్ ప్రాన్స్ పకోడా తినేస్తే సూపర్. థ్యాంక్ యూ.